టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు కత్తితో పొడి చంపేసింది భార్య. ఆంధ్రప్రదేశ్ మంగళగిరి మండలంలో పెదవడ్లపూడి గ్రామంలో జరిగినటువంటి సంఘటన. ఇక్కడ సంఘటన ఏం జరిగిందంటే, ఈ సదరు భర్త గారు ఎవరైతే ఉన్నారో ఇతను షేక్ అహ్మద్ అని చెప్పి ఒక ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. రంజాన్ ఉపవాసం నిన్నే స్టార్ట్ అయింది రంజాన్ మాసం. అందులో ఉపవాసం చేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య ఆవిడ పేరు క్రాంతి. ఈ క్రాంతి ఏంటి, అంతకుముందు ఇతనికి మ్యారేజ్ అయింది, క్రాంతికి కూడా మ్యారేజ్ అయింది. ఈ క్రాంతి ఇంతకుముందు ఏదో గొడవల వల్ల ఆ భర్తకి డివోర్స్ ఇచ్చేసి ఇతన్ని మ్యారేజ్ చేసుకుంది. ఇక్కడ టిడ్కో కాలనీలో, ముఖ్యంగా ఈ టిడ్కో కాలనీలో B16లో ఉన్నటువంటి ఈమె ఇద్దరు కలిసి నివసిస్తున్నారు. అయితే భర్త ఏం చేశాడు, మెకానిక్ నుంచి మధ్యాహ్నం 1:30 2 గంటల ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మాట పెరిగింది. ఈవిడ టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకొని టీవీ చూస్తుంది. ఇదే సమయంలో ఈ షేక్ అహ్మద్ ఇంటికి వచ్చాడు. కాస్త టీవీ సౌండ్ తగ్గించు, నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి ఈయన మాట్లాడితే, నువ్వు నన్ను టీవీ సౌండ్ తగ్గించమంటావు అని చెప్పి ఆ మాట అలా ఇలా పెరిగి చివరికి పక్కనే ఉన్న కత్తి తీసుకొని కసక్కన పొడిచి చంపేసింది. అయ్యో, ఇమీడియట్గా రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళ ఇమీడియట్గా ఆ పెదకాకాలో హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. ఆ హాస్పిటల్కి వెళ్తున్న మార్గంలోనే, అంటే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదు, విజయవాడ వెళ్తున్న మార్గంలోనే అతను అట్నుంచటే ప్రాణాలు పైకి పోయి. మనుషుల్లో అసహనం ఎలా వచ్చేసిందంటే, భార్యాభర్తల మధ్య కూడా ఆవిడ పెద్ద సౌండ్ పెట్టుకుని టీవీ వింటోంది, కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నదికే చంపేసిందని చెప్పి అక్కడ పోలీసులు కూడా వివరాలు తెలియపరుస్తున్నారు. అంటే ఈ రోజుకి చేసేటువంటి, ఎందుకు నేను మీతో ఈ విషయాలు షేర్ చేసుకుంటున్నానంటే, మనుషుల్లో అసహనం, కోపం ఎంత తగ్గిపోయింది, కోపం ఎంతగా పెరిగిపోయిందని ఇలాంటి సంఘటనలు చూస్తుంటేనే తెలుస్తోంది.